ఉంది, మంచితనం ఉంది. మీకు కష్టం వస్తే సంకలో ఒక బ్యాగ్ పెట్టుకొని వస్తువులు పెట్టుకొని మిమ్మల్ని ఆదుకునే మనస్తత్వం ఉన్న నాయకుడు. కరోనాలో చూశారు కదా, నాకే ఆశ్చర్యం వేసింది. ఇంట్లో నుంచి బయట రావడానికి సాహసం చేయని రోజుల్లో రామానాయుడు సైకిల్ వేసుకొని వస్తువులు పెట్టుకొని ఇంటింటికి వచ్చి మీకు సేవ అందించాడంటే ఇలాంటి నాయకుడు దొరుకుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఈగ మారిగా వాలేస్తాడు అక్కడ పోయి. అవునా కాదా? పాలకొల్లు మిత్రుడు తెలుగుదేశం పార్టీ సేనాని, సేవకుడు. రాజకీయాల్లో ఈ కలియుగంలో ఇలాంటి నాయకులు ఉంటారని కూడా మీరు ఆలోచించాలి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అంటాడు, అంతకుడు పక్కన పెట్టుకొని ప్రజలకు తెలుసు బాబాయిని ఎవరు హత్య చేశారో అంటాడు. అది కలియుగం. మంచి వాళ్ళు అక్కడ చెడు వ్యక్తి, ఇక్కడ మంచికి మారు పేరు, మంచికి ఒక ఉదాహరణ. అదే నిమ్మల రామానాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండో వ్యక్తి శ్రీనివాసవర్మ గారు రాజకీయ పార్టీలో పనిచేశారు, సిన్సియర్ గా పనిచేశారు. ఒక కార్యకర్తను వాళ్ళ పార్టీ గుర్తించి ఎంపీగా ఇచ్చారు. అది ఆయన సేవాభావం. ఇప్పుడు నేను అడుగుతున్నా, మేము ఇక్కడ 3 పార్టీలు జట్టు కట్టాం. మా కోసరం కాదు, రాష్ట్రం కోసం, మీకోసం. ఈ విషయాలు కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తాడు. అతనికి వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే చెప్పి దాన్ని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 10 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది, ఎన్డీఏ ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వం కూడా ఎన్డీఏని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మొన్న ప్రధానమంత్రి గారు చెప్పారు, డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం ఇద్దరు కూడా అనుకూలమైన ప్రభుత్వాలు వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి